సెక్యూర్డ్ బాండ్ అంటే కంపెనీ లేదా ఆర్గనైజేషన్ ఇష్యూ చేసే బాండ్. అండ్ ఇన్వెస్టర్‌కి సేఫ్టీ కోసం అసెట్స్‌ని కొలాటరల్‌గా పెట్టడం. కంపెనీ లోన్ రీపే చేయకపోతే ఆ అసెట్స్ సెల్ చేసి ఇన్వెస్టర్‌కి మనీ రిటర్న్ చేస్తారు. కొలాటరల్ అంటే కంపెనీ ఓన్ చేసిన బిల్డింగ్స్, మెషినరీ, ల్యాండ్, అదర్ వాల్యుబుల్ అసెట్స్. ఇవి బాండ్‌కి సెక్యూరిటీ లాగా ఉంటాయి. ఇంట్రెస్ట్ రేట్ కంపెనీ మీద డిపెండ్ అవుతుంది. జనరల్లీ ఇండియాలో సెక్యూర్డ్ కార్పొరేట్ బాండ్స్‌కి 7% నుండి 11% వరకు ఉండొచ్చు. గవర్నమెంట్ సెక్యూర్డ్ బాండ్స్‌కి 6% నుండి 8% వరకు ఉండొచ్చు. రిస్క్ ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఆఫర్ చేస్తారు. సెక్యూర్డ్ బాండ్ ఎలా వర్క్ అవుతుంది? ఇన్వెస్టర్ సెక్యూర్డ్ బాండ్ కొన్నాడు. కంపెనీ ఆ మనీని బిజినెస్ కోసం యూజ్ చేస్తుంది. ఇన్వెస్టర్‌కి రెగ్యులర్ ఇంట్రెస్ట్ వస్తుంది. మెచ్యూరిటీకి ప్రిన్సిపల్ అమౌంట్ బ్యాక్ వస్తుంది. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ యూజువల్లీ 1000 నుండి 10,000 బాండ్ ఇష్యూ మీద డిపెండ్ అవుతుంది. మాక్సిమం ఇన్వెస్ట్‌మెంట్ అప్పర్ లిమిట్ ఫిక్స్‌డ్ ఉండకపోవచ్చు. లాక్స్ ఆర్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇషియర్ రూల్స్ మీద డిపెండ్ అవుతుంది. రిస్క్ లెవెల్ సెక్యూర్డ్ బాండ్స్‌కి లో టు మీడియం రిస్క్ ఉంటుంది. అన్‌సెక్యూర్డ్ బాండ్స్ కన్నా సేఫ్. బ్యాంక్రప్సీ టైమ్‌లో సెక్యూర్డ్ బాండ్ హోల్డర్స్‌కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎవరికి సూటబుల్? సేఫ్ అండ్ స్టడీ ఇన్‌కమ్ కావాలి అనుకునే వాళ్ళు, ఫిక్స్డ్ ఇన్‌కమ్ ప్రిఫర్ చేసేవాళ్ళు, లో రిస్క్ ప్రిఫరెన్స్ ఉన్నవాళ్ళు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.